రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడం కేటీఆర్ కి నచ్చడం లేదన్నారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ కాంగ్రెస్ రుణమాఫీ చేస్తుందన్నారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ధరణి పోర్టల్లో తప్పులతో లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఫైర్ అయ్యారు. ధరణిలో జరిగిన అక్రమాలన్నీ త్వరలో బయటపడతాయన్నారు కోదండ రెడ్డి. కేటీఆర్ గారు మీరు కోతల మాస్టరు. అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే కోతలు కోసిండ్రు, అధికారం పోయినప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే కోతలు కోస్తున్నారు. నీవు ఐటీ మినిస్టర్గా ఉన్నావు, కేసీఆర్ గారు రెవెన్యూ మినిస్టర్గా ఉన్నాడు. 2017 నుంచి 18 వరకు ఒక రకంగా ఉంటే 18 నుంచి 23 వరకు ఆ కాలంలో మీరు ధరణి అనే వ్యవస్థలో దాదాపుగా ఇప్పటికీ ఈరోజు వరకు కూడా 18 లక్షల ఎకరాల భూమిని పార్ట్ బిలో పెట్టించారు మీరు. ఆ 18 లక్షల ఎకరాలు హక్కున్న రైతులది. అంతేకాదు ఒక 3 లక్షల ఎకరాల భూమి ప్రొహిబిటెడ్లో పెట్టిండ్రు. దానికేమన్నారు, ఆయనకు పట్టదారు పాస్ పుస్తకం ఉంది, తండ్రులు తాతల నుంచి వ్యవసాయం చేస్తున్నాడు, కబ్జాలో కూడా ఉన్నాడు. దాన్ని సీలింగ్ భూమి అని ఒక చోట, భూదాన భూమి అని ఇంకొక చోట, వక్ భూమి అని ఇంకొక చోట రకరకాలుగా పెట్టి మీరు కేటీఆర్ గారు మీరే మీ శాఖకు సంబంధించిన మీరే విదేశీ కంపెనీతో ఒప్పందం చేసుకున్నప్పుడు సంతకం మీరే పెట్టిండ్రు. ఈ నిర్వాకం అంతా మీరు చేసిన నిర్వాకం, ధరణి అనే పోర్టల్ ద్వారా చేసిన నిర్వాకం తెలంగాణ రాష్ట్రంలో లక్షల కుటుంబాలు ఇప్పటి వరకు కూడా బజార్లో పడ్డాయి. చాలా బాధ్యతగా ఇక్కడే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇదే వేదిక దగ్గర మీకు అందరితో మేము ధరణి అనే వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, సరిచేస్తాము, అందరికీ భూమి హక్కు కలిగిస్తామని చెప్పిన మాట ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నా.